ధీరజ్ని అరెస్టు చేయించిన భద్రావతి, గుండెపోటుతో కుప్పకూలిన వేదవతి, వల్లి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా రామరాజు ముందు బయటపెట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సూపర్గా ఉండబోతుంది. ట్విస్ట్ అయితే ధీరజ్ దగ్గర బాధపడుతూ ఉంటుంది. నా పుట్టింటి వాళ్ళు ఏమైపోతారని నేను ఆలోచించి నీ చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని ఆలోచించాను. కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నీ చేత ప్రేమ మెడలో తాళి కట్టించానని మా వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు స్వార్థంగా ఆలోచించానని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను చిన్నోడా అని చాలా బాధపడుతుంది. 25 ఏళ్లుగా నన్ను చూస్తున్న మీ నాన్న కూడా నన్ను అపార్థం చేసుకొని నేను మోసం చేశానంటున్నారు. ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని బాధపడుతూ ఉంటే నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని ధీరజ్ మాట ఇస్తాడు. తర్వాత ఇక వల్లి సాధించిన విజయానికి అందరూ పండగ చేసుకుంటూ ఉంటే నేను సాధించాల్సింది ఇంకా ఉంది. నర్మదని, సాగర్ని కూడా విడదీసి వాళ్ళ కాపురం కూడా కూల్చే వరకు నాకు మనశ్శాంతి లేదని వల్లి తన రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక నర్మద ప్రేమకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కోపంతో ఉంటుంది. అప్పుడే సాగర్ వచ్చి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. నేనేం మోసం చేశాను? మీ తమ్ముడే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకని ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే చూడు, ఇంకోసారి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే అస్సలు కూడా నేను ఊరుకోను. మీరు చేసిన పనికి ఈరోజు ఎంత కుమిలిపోతున్నాడో చూసావా మా నాన్న అని అంటూ ఉంటే నాన్న మీద ప్రేమ నీకు కొత్తగా పొంగుకొచ్చిందా? మరి నువ్వేం చేస్తున్నావు? మీ నాన్నని ఎదిరించడం లేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద. చూడు, చెప్పింది చెయ్యి, ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు అని నర్మదని తిట్టి వెళ్ళిపోతాడు సాగర్. తరువాత ఇక రామరాజు తాగుతూ మీ అక్క నాకు ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు. పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించింది తప్ప కట్టుకున్నవాడు ఏమైపోతాడని ఆలోచించలేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. బావా, నువ్వంత మాట అనుకో. అక్కకి నువ్వంటే ప్రాణం. కేవలం అక్క ప్రేమ జీవితాన్ని కాపాడడానికి, కుటుంబ మర్యాదని కాపాడడానికి పని చేసింది తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ ఈ విషయాలన్నీ బయటికి వస్తే ప్రేమ అందరి ముందు తలెత్తుకొని ఉండలేదేమో అని నీతో చెప్పకుండా ఆగుంటుంది. అంతేకాని అక్క నీ దగ్గర నిజాలను దాచిపెట్టాలని కాదు. అందరినీ వదిలేసి గారాబంగా పెరిగిన మా అక్క నీ కోసం అన్నీ వదిలేసుకొని, ఆస్తిని అయిన వాళ్ళని అన్నీ వదిలేసుకొని వచ్చేసింది బావా. అలాంటి అక్కని అర్థం చేసుకుంది నువ్వింతేనా అని అడుగుతూ ఉంటాడు రామరాజుని. తిరుపతి ఇక రామరాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ రామరాజుని వెతుక్కుంటూ అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత రామరాజు అక్కడే మెల్లి దగ్గర కూర్చొని తాగడం చూసి నాన్న, ఏంటి నాన్న ఇక్కడున్నారు? పదండి ఇంటికి వెళ్దాము. ఏంటి మీరు ఇలా తాగుతున్నారు అని అడుగుతూ ఉంటే రే చిన్నోడా, నన్ను క్షమించురా, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు రామరాజు. మీరు నాకు నా క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న? ముందు ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ మీరెక్కడికి వెళ్ళారని కంగారు పడుతుంది అని అడుగుతూ ఉంటాడు. ఏంటి మీ అమ్మ నా గురించి కంగారు పడుతుందా? నా గురించి కంగారు పడేది, ఆలోచించేది అయి ఉంటే నన్ను ఇలా మోసం చేసేది కాదురా. ఎప్పుడో నీ పెళ్లి గురించి నిజం చెప్పేది. మీ అమ్మకి నాకన్నా పుట్టింటి వాళ్ళంటేనే ఇష్టం అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, అమ్మకి నువ్వంటే ప్రాణం. అమ్మ నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. కానీ నువ్వు అమ్మని అర్థం చేసుకోకుండా మోసం చేశావు, తప్పు చేశావని అంటున్నావు. అమ్మ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని చూసింది తప్ప అమ్మ ఏ తప్పు చేయలేదు నాన్న. అమ్మ చూపించే పుట్టింటి మీద ఉన్న ప్రేమ కాస్త వాళ్ళకి లేదు. అందుకని కాస్త కూడా లేకపోవడం వల్లే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అమ్మకి ఏం జరిగినా పర్వాలేదు అనుకొని స్వార్థంగా ఆలోచించారు అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక మాట విని రామరాజు, లేదురా, మీ అమ్మ నన్ను మోసం చేసింది. రే చిన్నోడా, నన్ను క్షమించరా. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నాకిచ్చిన మాటని తప్పావనుకున్నాను. కానీ మీ అమ్మ నిన్ను ఈ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించిందని, నువ్వు ఏ తప్పు చేయలేదని, నా మాట మీదే నిలబడ్డావని నేను తెలుసుకోలేకపోయాన్రా. నిన్ను ఎన్ని మాటలు అంటున్న వాళ్ళు
ఆస్తి కోసం నగల కోసం ఇదంతా చేశావు అని వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఎన్నిసార్లు గొడవ పెట్టినా సరే మీ అమ్మ నోరు విప్పలేదో, నువ్వు చెప్పలేదో, ఆ ప్రేమ చెప్పలేదో. ఎంత బాధని మనసులో పెట్టుకున్నావురా, అనుభవించావురా అని అంటూ రామరాజు అయితే క్షమాపణ అడుగుతాడు ధీరజ్ని. అదేంటి నాన్న, నన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు, ప్రేమతో దగ్గరికి తీసుకునే బాధ్యత అంతా నీకుంది నాన్న. నేను నీ కొడుకుని, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ విషయం బయటపడితే నువ్వు బాగానే రియాక్ట్ అవుతావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావు అని నన్ను పొగుడుతావు అనుకున్నాను. కానీ ఇలా ఇలా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని అసలు కూడా అనుకోలేదని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ముందు నువ్వు పద నాన్న, ఇంటికి వెళ్దామని రామరాజుని తీసుకొస్తాడు. అప్పుడే రామరాజు ఫుల్గా తాగేసి ఉంటాడు. రామరాజు ఫుల్గా తాగేసి ఉండడంతో అది చూసి వేదవతి చాలా బాధపడుతుంది. ఏంటండి ఇదంతా, మీరు ఇంతలా తాగారా అని అడుగుతూ ఉంటే, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకునే అర్హత, మాట్లాడే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావో, పక్కకి వెళ్ళు అని తిడుతూ ఉంటాడు వేదవతిని. ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ఆలోచిస్తూ ఉన్న ప్రేమకి ధీరజ్ వచ్చి తనకి సారీ చెప్పి తనని తీసుకువెళ్ళిపోతున్నట్టు తను ఊహించుకుంటుంది. అప్పుడే వాళ్ళమ్మ వచ్చి అమ్మ ప్రేమ అని పిలుస్తూ ఉంటే ఒక్కసారి ఉలిక్కిపడి, అమ్మా ధీరజ్ వచ్చాడమ్మా, నా తప్పు లేదని తెలుసుకున్నాడు, నన్ను తీసుకువెళ్ళిపోతానన్నాడు, ఏడి ఎక్కడున్నాడు ధీరజ్ ధీరజ్ అంటూ ఇక తను కలవరిస్తూ ఉంటుంది. పైన బాల్కనీలో నుంచి భద్రావతి, సేనాపతి వీళ్ళిద్దరినీ కూడా గమనిస్తూనే ఉంటారు. రాలేదమ్మా ధీరజ్, నువ్వు అనుకుంటున్నావంతే, కానీ తొందరపడ్డావు ప్రేమ. మీ అత్తయ్య మాటలు, మీ నాన్న మాటలు విని ఎంతో మానవత్వం, మంచితనం ఉన్న ధీరజ్ని వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. తను మీ నాన్న అన్న మాటలకి తను ఎదురు తిరిగి ఆ మాటని బయట పెట్టాడు తప్ప తను కావాలని నీ గురించి అందరి ముందు బయట పెట్టలేదు అని చెప్తూ ఉంటుంది రేవతి. అప్పుడు ఇదంతా విని, ఏంటక్క ఇది, మళ్ళీ ప్రేమని ఆ ఇంట్లోకి పంపించేయడానికి ఇది చూసావా ఎలా చెప్తుందో, దీన్ని ఇప్పుడే నేను చంప పగలగొడతాను అని సేనాపతి అనడంతో, సేనా నువ్వు అలా మాట్లాడుకో, రేవతికి ఒక కన్న తల్లిగా బిడ్డ కాపురం కూలిపోతుందని బాధ ఉంటుంది కదా, అలా మాట్లాడుతుంది. కానీ ప్రేమకి మనం ఆ ధీరజ్ గాడిని దూరం చెయ్యాలి, ఆ ధీరజ్ గాడు ప్రేమ మనసులో లేకుండా చెయ్యాలి, ముందు అసలు ఆ ధీరజ్ ఇంటికి రాకుండా చెయ్యాలి. ప్రేమ మీద మళ్ళీ వాడికి మనసు కలిగి ఇంటికి వస్తే ప్రేమ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అందుకని ప్రేమని ఇంకా వాడి దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి మనం, ప్రేమని అసలు చూడ్డానికి వాడు అసహ్యపడేలా మనం చెయ్యాలి అని చెప్తుంది భద్రావతి. ఎలా అక్క, అది ఎలా సాధ్యమవుతుంది అని అంటూ ఉంటే, నేను చెప్పినట్టు చెయ్యి అని భద్రావతి అయితే చెప్తుంది. సరే అక్క, బాగా ఉంది ఐడియా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ సేనాపతి అయితే చెప్తాడు. ఇంతలో ప్రేమ ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిన ప్రేమకి బయట గడియ అయితే పెడతారు. అలా గడియ పెట్టిన తర్వాత ప్రేమ ఏమీ కూడా చూసుకోదు, గదిలోనే ఉండిపోతుంది. తర్వాత సేనాపతి, భద్రావతి ఫోన్ అయితే చేస్తారు. చెయ్యేసిన ఒక అరగంటకి పోలీస్ జీప్ అయితే వస్తుంది. ఇక పోలీస్ జీప్ రావడంతో అప్పుడే సేనాపతి, భద్రావతి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇన్స్పెక్టర్ అయితే రామరాజు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక రామరాజుని అడుగుతూ ఉంటాడు, మీ అబ్బాయి ధీరజ్ని బయటికి పిలు అని అంటూ ఉంటే, ఎందుకు సార్, ఏం జరిగింది అని రామరాజు అడుగుతూ ఉంటాడు. బయటికి పిలిస్తే కానీ, అది కారణం చెప్తేనే కానీ పిలవ్వా అని అడుగుతూ ఉంటే, అది కాదు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో ధీరజ్ అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయండి అని ధీరజ్ని అరెస్ట్ చేయమని కానిస్టేబుల్తో ఇన్స్పెక్టర్ చెప్పడంతో, ఇన్స్పెక్టర్ మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. మీ అబ్బాయి ఎదురింటి ప్రేమ మెడలో తనకి ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టాడు, అందుకని ఆ అమ్మాయి ఇతని మీద పోలీస్ కేసు పెట్టింది, ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటే, లేదు ప్రేమ అలా ఎప్పటికీ చేయదు, వాళ్లే కావాలని ఇదంతా చేస్తున్నారు ఇన్స్పెక్టర్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
అని చెప్తూ ఉంటుంది వేదవతి. లేదు, వాళ్ళ దగ్గర ఏవో సాక్ష్యాలు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కడుతున్నట్టు సాక్ష్యం ఉందని కూడా అన్నారు అని అనడంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకా పక్కనే ఉన్న వాళ్ళని, ఇదేంటి నేను పంపించిన వీడియోని ఇప్పుడు అందరి ముందు బయట పెట్టేస్తుందా భద్రావతి? అసలు నేను ఈ సీను అస్సలు కూడా ఊహించలేదు. ఇప్పుడు భద్రావతి వెంటనే తను ఆ వీడియో చూపిస్తే వీళ్ళకి అనుమానం రాదు కదా అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అలా అనుకున్న వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. భద్రావతి సేనాపతి అయితే వస్తారు బయటికి. వచ్చిన తర్వాత, మేడం, ఇతను మీ మేనకోడల మెడలో బలవంతంగా తాళి కట్టాడని మీ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పారు కదా, ప్రూఫ్స్ చూపించండి వీళ్ళకి కూడా అని అంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక భద్రావతి తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. చూడండి ఈ వీడియోని అని వీడియోని చూపించగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. ఇక ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని నర్మద అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే నర్మదకి పైన డేట్ కూడా గుర్తొస్తుంది. ఇదేంటి ఇప్పుడు తీసింది కాదు, 3 రోజుల క్రితం తీసింది వీడియో అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే ఇక వల్లి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అది చూశారు కదా, ఆ అమ్మాయి కట్టొద్దంటే ఈ అబ్బాయి బలవంతంగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అందుకని ఇది బలవంతపు పెళ్ళి. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు కదా, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నామని అనడంతో అప్పుడే నర్మద, ముందు అమ్మాయిని కూడా పిలిపించి కేసు తనే పెట్టిందో లేదో మా ముందు చెప్పించండి అని నర్మద అడుగుతుంది. ప్రేమ బాధతో లోపలుంది, మీరు చేసిన ద్రోహం తట్టుకోలేక తను బయటికి రాలేకపోతుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. బయటికి రాలేకపోతుందా, లేకపోతే మీరు బయటికి రానివ్వకుండా గదిలో పెట్టి తలుపు వేశారా అని అడుగుతూ ఉంటుంది నర్మద. మాకేం అవసరం, మా అమ్మాయిని గదిలో పెట్టి తలుపు వేయాల్సిన అవసరం మాకు లేదు కదా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు సేనాపతి, ఇంకా చూస్తున్నారేంటి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటే అప్పుడే భద్రావతి చంప పగలగొడుతుంది వేదవతి. చి, ఇన్ని రోజులు అక్క అన్నయ్య అని ఎంతో ప్రేమ ఉండేది, ఆ ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. మీరు మనుషులేనా, రాక్షసులా? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు, నా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీలాంటి పుట్టిల్లు ఉన్నందుకు సిగ్గుతో నేను తలంచుకుంటున్నాను. మీరెంత దుర్మార్గులు, మనుషుల్ని ఆనంద పెడితే మీ పోయిన పరువు తిరిగొస్తుందా అని అంటూ వేదవతి అంటుంది. అప్పుడే ఇక భద్రావతి, వేదవతి చూడు, నిన్ను టార్చర్ పెట్టడమే, నీ జీవితాన్ని నాశనం చేయడమే నా జీవిత ఆశయం అని అంటుంది. అప్పుడు ఇక మీరు బాగుపడరు, నాశనం అయిపోతారు అని ధీరజ్ అరెస్ట్ చేసి వెళ్ళిపోవడంతో, అరెస్ట్ చేసి ధీరజ్ని తీసుకువెళ్ళిపోవడంతో ఒక్కసారి వేదవతి పెద్దగా అరుస్తూ కుప్ప కూలిపోతుంది గుండె నొప్పితో. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అత్తయ్య అత్తయ్య అని నర్మద ఇక నీళ్లు జల్లుతుంది స్పృహ రావడానికి, అయినా సరే నిద్ర లేవదు. ఇంతలో ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత వేదవతి పరిస్థితి బాగోలేదని, తనకి సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పడంతో చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్మద, అత్తయ్య తప్పు చేసిందని ఎన్నిసార్లు అన్నారు మావయ్య. పాపం అత్తయ్య ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని చూసింది, కానీ కొందరి దుర్మార్గురాలు అవి బయటపడవు. కొందరు చేసిన కుట్రలు మోసాలు మంచి వాళ్ళ విషయంలోనే భగవంతుడు ఇలా నిర్ణయాలు తీసుకుంటాడు అని నర్మద అంటుంది. కానీ ఒకే ఒక్క మాట మావయ్య, అత్తయ్య తప్పు చేయలేదని మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. ఎవరు ఇదంతా చేశారో మొత్తం బయటికి వస్తుంది అని నర్మద అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ప్రేమ తలుపు కొడుతూ ఉంటే వెళ్ళి రేవతి తలుపు తీస్తుంది. అలా తీయంగానే ఎవరు నాకు గది బయట గొళ్ళెం పెట్టారు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. తెలీదమ్మా, నేను ఇప్పుడే వచ్చాను వంటగదిలో నుంచి అని రేవతి అయితే చెప్తుంది. తర్వాత ఏమీ తెలియనట్టే సేనాపతి భద్రావతి ఉంటారు. అప్పుడు ఇంకా ప్రేమ ముందు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సెల్ లోపల వేస్తారు ధీరజ్ని. ఆ సెల్లోనే ఎదురుగా 2 రౌడీలు ఉంటారు. అందులో ఒక రౌడీ ఒకరోజు ప్రేమకి అలాగే
ధీరజ్కి మోపుదేవి నుంచి నేను ఇన్స్పెక్టర్ని ఫోన్ చేస్తున్నానంటూ నాటకం ఆడాడు కదా, అతను ఉంటాడు. అప్పుడే అతన్ని చూసి ధీరజ్ అయితే, రే నువ్వా ఆ రోజు ఇన్స్పెక్టర్గా మా దగ్గర నాటకం ఆడావు కదరా, ఎందుకు ఆడావు అంటే నువ్వు రియల్గా ఇన్స్పెక్టర్వి కాదా అని అడుగుతూ ఉంటే అప్పుడే అతను, కాదు నేను డబ్బు కోసం అలా నాటకం ఆడాను అని చెప్తాడు. డబ్బు కోసమా? ఎవరిచ్చారు నీకు నాటకం ఆడమని డబ్బు అని అంటూ ఉంటే, ఎవరో మొగుడు పెళ్ళం, అతను లింగి కట్టుకొని ఓ టీషర్ట్ వేసుకొని బట్ట తల బాన పొట్ట, ఆవిడేమో నార్మల్గానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే భాగ్యం ఆనందరావు అయితే గుర్తుకొస్తారు. వాళ్ళు పేరు భాగ్యం కదా అని అంటూ ఉంటే, ఆవిడ పేరు భాగ్యమే, ఆయన పేరు తెలీదు అని అతనైతే చెప్తాడు. వెంటనే షాక్ అయిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే అతని మాటలు విని, మీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతూ ఉంటే, ఉంది అని ఫోన్ అయితే తీసుకుంటాడు. తీసుకొని నర్మదికి ఫోన్ చేస్తాడు. వదిన ఎక్కడున్నా వదిన అని అడుగుతూ ఉంటే, ధీరజ్కి ఇప్పుడు అత్తయ్య పరిస్థితి చెప్తే తట్టుకోలేడు, ఏదోటి చెయ్యాలి, నిజం చెప్పకూడదు అని అనుకొని అప్పుడే చెప్పు ధీరజ్, ఇంట్లోనే ఉన్నాను, నువ్వెలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, వదిన ఆ రోజు మాకు ఇన్స్పెక్టర్ మోపిదేవి నుంచి ఫోన్ చేశారు అని చెప్పాను కదా, అతను ఒక నాటకం వేసి ఆయన ఒక రౌడీ ఆనందరావు భాగ్యం అతనికి డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడికి రప్పించారు అని అంటూ ఉంటే, ఏమంటున్నావు ధీరజ్ అని అడుగుతుంది నర్మద. అవును వదిన, నాకెందుకో ఆ భద్రావతి ఫోన్లో వీడియోకి వల్లి వదినికి ఆనందరావు వీళ్ళకి ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది అని అనగానే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద. ఇదేంటో నేనే తేలుస్తాను అని నర్మద అయితే ఫోన్ పెట్టేస్తుంది. ధీరజ్ది అమూల్యకి ఫోన్ చేస్తుంది. ఇంటి దగ్గర వల్లి ఉందా అని అడుగుతుంది. లేదు దినా, అమ్మకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మీ అమ్మకి బాగానే ఉంది కానీ వల్లి లేదా, ఎంతసేపు అయింది ఇంట్లో నుంచి వెళ్ళి, చాలాసేపటి నుంచి ఇంట్లో లేదు వదినా అని అంటూ ఉంటుంది అమూల్య. ఖచ్చితంగా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే వెళ్ళుంటుందని నర్మద డైరెక్ట్గా భాగ్యం ఇంటికి అయితే వెళ్తుంది. అలా భాగ్యం ఇంటికి వెళ్ళిన తర్వాత భద్రావతి అక్కడికి వస్తుంది. అప్పుడే వల్లి భద్రావతి భాగ్యం ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు తీసుకొచ్చిన వీడియో వల్లే ఇంటికి రాదనుకున్న మా మేనకోడలు ప్రేమ ఇంటికి తిరిగి వచ్చింది. మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. అందుకని ఈ 10 లక్షలు తీసుకోండి అని డబ్బులైతే ఇస్తుంది భద్రావతి. 10 లక్షలు అనేసరికి భాగ్యం వల్లి ఆనందరావు ఆనందపడిపోతారు. అప్పుడు వీడియో తీస్తుంది నర్మద. వల్లి, నీవు ఎన్నిసార్లు తప్పు చేసినా దేవతలాగా అత్తయ్య గారు నిన్ను క్షమించి ఇంటికి రానిచ్చినందుక ఈరోజు ఈ కుటుంబానికి పరిస్థితి తీసుకొచ్చావు. నీలాంటి దాన్ని క్షమించి చాలా పెద్ద తప్పు చేశాము. అసలు నీలాంటి దాన్ని క్షమించకూడదు. నీలాంటి దాన్ని ఏం చెయ్యాలో అదే చెయ్యాలి అని అనుకుని అప్పుడే నర్మద అయితే ఆ వీడియోని తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజుకి చూపిస్తుంది. అత్తయ్య గారు తప్పు చేశారని అనుకుంటున్నారు కదా మావయ్య గారు, అసలు తప్పు చేసింది ఎవరో తెలుసా? మీ పెద్ద కోడలు భద్రావతికి ఆ వీడియో ఇచ్చింది. ఇలాగా గొడవ వచ్చేలా చేసింది మీ పెద్ద కోడలే. ఇదిగోండి సాక్ష్యం అంటూ చూపిస్తుంది. ఆ రోజు మీ పెద్ద కోడలు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇంకా మాట్లాడితే అత్తయ్య తనని కొట్టింది. కానీ అత్తయ్యని వల్లి మాటలు విని మీరు కొట్టబోయారు. అత్తయ్య అదే తట్టుకోలేకపోతున్నారు. ఈ వల్లి చేసిన మోసాలు మీకు తెలియవు మావయ్య గారు. వల్లి కడుపు నాటకం, పెళ్లి నాటకం, తన బ్రతికే ఒక నాటకం. మన కుటుంబాన్ని ముక్కలు చేసి నాశనం చెయ్యాలని మన ఇంట్లోకి అడుగు పెట్టింది. తనని దేవతగా, ఇంటి వెలువెలుపుగా మీరు అభిమానిస్తున్నారు. తను ఇంత మోసం చేసిందంటే, అయిన వాళ్ళు ఇలా చేశారంటే మీరు తట్టుకోలేరని, మళ్ళీ మీకు అనారోగ్యం వస్తుందేమని భయంతో అందరం కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేకుండా అత్తయ్య మా దగ్గర మాట తీసుకుంది. లేకపోతే వల్లి ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి పోయేది. ఆ వల్లి అలాంటిది అని అంటూ ఉంటుంది నర్మద. వీడియో చూసి నర్మద చెప్పిన మాటల ద్వారా వల్లి చేసిన కుట్రని తెలుసుకొని ఇన్ని రోజులు వల్లిని నమ్మి
ఎంతో పెద్ద తప్పు చేశాను. ఈరోజు వేదవతి కూడా ఈ పరిస్థితిలో ఉండడానికి వల్లియే కారణం. నా భార్యకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.